బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల నుంచి బోడుప్పల్ బంగారు మైసమ్మ దేవాలయం వరకు 10 కోట్ల రూపాయల విలువైన బీటీ రోడ్డు పనులు హెచ్ఎండిఏ నిధులతో మంజూరు చేయించడం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి కేవలం బోడుప్పల్ కార్పొరేషన్ నిధులతో మాత్రమే కొంత అభివృద్ధి చేయగలిగారని మాజీ మేయర్ అజయ్ తెలిపారు. అయితే ప్రభుత్వ నిధులతో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు ముఖ్యమంత్రి సహకారంతో బోడుప్పల్ అభివృద్ధి ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. బంగారు మైసమ్మ టెంపుల్ వరకు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండిఏ ఫండ్ ద్వారా ఒక 10 కోట్లతోటి ఈరోజు బీటీ రోడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా కృషి చేసిన మా నాన్నగారు, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు, అలానే ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, అలానే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి మన కార్పొరేషన్కి రాలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2 ఇయర్స్లోనే దాదాపు ఒక 100 కోట్ల నిధులతోటి హెచ్ఎండిఏ ఫండ్ తోటి మనం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటున్నాం. దానికి ముఖ్యంగా సహకరించిన ఈ ముగ్గురికి ఇక్కడ లోకల్ అభ్యర్థి, లోకల్ వ్యక్తి మా నాన్నగారు బోడుప్పల్ గురించి మంచి అవగాహనతోటి మనం ఈరోజు నిధులు తెచ్చి డెవలప్ చేస్తున్నాం. గత మాజీ మంత్రి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా 10 సంవత్సరాలు రోజు బోడుప్పల్కి రావాలి, కొబ్బరికాయ కొట్టి పోవాలి. ఎవరి నిధులు అంటే మున్సిపాలిటీ నిధులు. ఒక్క రూపాయి నిధులు తీసుకొని రాలేదు గత బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజాపాలన రాగానే దాదాపు 10 కోట్ల నిధులతోటి రోడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఏ రోజు కూడా మన బోడుప్పల్ కార్పొరేషన్ డబ్బులు రాలేదు. ప్రజలు కూడా గమనించాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడే బీఆర్ఎస్ నాయకులు